ఈ కార్యక్రమంలో ఈరోజు ఆక్రోశ సభ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆక్రోశం ఏంటి? ఎవరి మీద ఆక్రోశం? మనుషుల మీదనా, వ్యక్తుల మీదనా, వ్యవస్థ మీదనా? ఆక్రోశం ఎవరి మీద? వ్యవస్థ మీదనే ఆక్రోశం. రాజ్యాంగేతర వ్యవస్థ మీద, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన సమాజం మీద ఆక్రోశం. ఆక్రోశం బానిసలకు ఉండదు. ఆక్రోశం బానిసలకు ఉండదు. అసలు బానిసకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో కూడా తెలియదు. ఆక్రోశం ఆత్మగౌరవం ఉన్న వాడికి మాత్రమే ఆక్రోశం తెలుస్తుంది. మరి బానిస ఏం సభ పెడతాడు? పాలకుడికి అభినందన సభ పెట్టి పాలు పోస్తాడు. బానిస పాలక వర్గం మీద లక్షల లీటర్ల పాలు పోసి అభినందన సభ పెడతాడు. ఆత్మగౌరవం ఉన్నవాడు ఆక్రోశ సభ పెడతాడు. అందుకని ఈ పేరు ఖాయం చేయడం జరిగింది. ఆక్రోశం, కోపం, మాకు తీవ్ర నిరసన ఉంది సమాజం మీద, మాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆక్రోశం, మాకు దుఃఖం ఉంది, కన్నీళ్ళున్నాయి. తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాం. ఎంత ఏడ్చినామంటే శరీరంలో ఉన్న దుఃఖంలో నుండి వచ్చే కన్నీరంతా అయిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీరే మొత్తం అయిపోయింది. ఒక సంవత్సరం ఏడుపు కాదు ఇది. మొన్నటిదాకా కూడా మన చుట్టాలు గ్రామాలలో అక్కజెల్లెళ్ళ మీద పడి, అమ్మమ్మలు నానమ్మలు ఒకరి మీద ఒకరు పడి గంటల తరబడి ఏడ్చిన తర్వాత అప్పుడు బాగున్నావాక అంటారు. ఈ ఏడుపులో ఉన్నటువంటి ఆ శృతి ఏంటి? ఆ రిధం. తరతరాలుగా మన బ్రతుకులు ఇట్లయిపోయినాయి, నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నా, మన కుటుంబాలు ఎట్లున్నాయి, మనం ఏంది మన బ్రతుకు అని నిర్వేదం, ఏమీ చెయ్యలేని, మార్గం లేని, దారి లేని, ఒక అంతులేని అనంతమైన దుఃఖ సాగరంలో మన చుట్టాలంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడ్చారు. దుఃఖం అనేది ఒక న్యాచురల్ ఎమోషన్. దానికి లాజిక్ ఉండదు, పరిష్కారం ఉండదు. కానీ ఏం దుఃఖం అది? తరతరాల బాధలు అనుభవించిన దుఃఖంలో పరిష్కారం దొరక్క దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖంలో కన్నీరంతా పోయింది. కన్నీరంతా పోయిన తర్వాత వచ్చేది రక్త కన్నీరు. రక్త కన్నీరు కూడా పోయినాక వచ్చేది విప్లవం. అదే తెలంగాణలో రాబోతున్న విప్లవం.